RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాల్లో భాగంగా సిర్పూర్టి మేజర్ గ్రామ పంచాయతీలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ పి సత్యనారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి పి ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీఓ పి సత్యనారాయణ, ఐకేపీ ఏపీఎం దుర్గయ్య, పంచాయతీ సెక్రటరీ తిరుపతితో కలిసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా గ్రామ మహిళలు మాట్లాడుతూ ఇండ్లలో మురికి నీరు చేరుతుందని, శుభ్రపరచడం లేదని, ఎక్కడి చెత్త అక్కడే ఉంటుందని, బ్లీచింగ్ పౌడర్ వేయడం లేదని, బ్లీచింగ్ పౌడర్ ఇవ్వడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఐకేపీ సిబ్బంది, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సార్ ఫ్లెక్షన్ ఒక్క నిమిషం సార్ ముందుకు రమ్మని కొంచెం కొంచెం జరిగితే మన ఫోటో ఎట్లా పండుగ ఓకే ఓకే सबका फोटो आते पट्टी दो सर हाँ हेलो ఓకే రాసి పంపిస్తా వన మహోత్సవం కార్యక్రమం ప్లేస్ అండ్ డేట్ మళ్ళీ మేము ఎక్కడ ఉన్నాయని చెప్తాం. ఆ రోజు కూడా అందరూ వచ్చి ప్రతి ఒక్కరు చెట్లు నాటాల్సి ఉంటుంది. ఒక్కరికి 2 చెట్లు అనేది మన స్లోగన్. ఇప్పుడు మన కలెక్టర్ గారు ఒక్క చెట్టుని ఒక్క మనిషి 2 చెట్లు మన బాధ్యతగా తీసుకొని ఆ పెట్టిన చెట్లు బతికించాలని కలెక్టర్ గారు ఫస్ట్ ఏసీలో మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా పరిశుభ్రత అనేది మన ఇంటి నుంచి స్టార్ట్ చేస్తే కంటే మన ఊరు, మన వాడ, మన గ్రామం, మన మండలం కూడా బాగుంటుంది. అదేవిధంగా ఫస్ట్ మన ఇంటిని మంచిగా ఉంచుకుంటే మన పంచాయతీ మంచిగా ఉంటుంది, మన మండలం బాగుంటుంది. కాబట్టి అందరూ ఈ ప్రోగ్రాంకు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరియు మన నేటి పచ్చదనం కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, మరియు వేదిక మీద ఉన్న ఏపీఎం గారికి, మార్కెట్ డైరెక్టర్ గారికి, మా పంచాయతీ కార్యదర్శికి, ఐకేపీ సిబ్బందికి, పత్రికా సోదరులందరికీ పేరు నమస్కారం. ముఖ్యంగా పచ్చదనం అనేది మనం ప్రతి కుటుంబంలో రోజువారీ ఉంటుంది కాబట్టి మనం అందరం సహకరించాలి, మనం అందరం అవేర్నెస్ చేయాలి కుటుంబంలోకి వెళ్ళి. ఎందుకంటే మనం ఇంటి ముందర రోజు ఎట్లయితే మనం క్లీన్గా చేసుకుంటామో అట్లా మనం ఊరిగా శుద్ధి ఉంటేనే మనం అందరం శుద్ధి ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి నేను మీ అందరికీ కోరుతుంది ఏంటంటే మనము ప్రతి ఒక్కరు కనీసం ఒక 10 ఇళ్ళ వాళ్ళని మోటివేట్ చేసి ఈ పచ్చదన కార్యక్రమంలో భాగస్వామ్యంగా చేస్తే మనతో పాటు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే మనం ఏం చెప్పాలి, చాలా మంది చెత్త చేస్తున్నారు. మా ఇంటికి మా ట్రాక్టర్లు ఉంటాయి, చెత్త బండిలు ఉంటాయి, కానీ చెత్త బండిలు చాలా తక్కువ మంది చేస్తారు. మనం మోటివేట్ చేయాలి. ఏంటంటే ఇళ్ళకి ఇచ్చిన మొక్కల్ని చెట్లు పెట్టాలి. చెట్లు అంటే ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు అందరికి చాలా అవసరం కాబట్టి చెప్తున్నా. ఇంకోటి ఇక్కడ అంగన్వాడీ టీచర్లు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, మీ పిల్లలందరినీ అంగన్వాడీ స్కూల్కి పంపండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంచి ఖరీదైన వస్తువులు, సామాగ్రి పిల్లల కోసం వస్తాయి. అవి బయట ఎక్కడ డబ్బులు పెట్టా దొరుకుతాయి. కాబట్టి అటువంటి వస్తువులు మనం పిల్లలకు అందాలంటే మనము కంపల్సరీ అంగన్వాడీ సెంటర్లకు పిల్లల్ని పంపాలి.
చిన్నపిల్లలు పంపాలి. ఎందుకంటే చిన్నప్పుడు మంచి ఫుడ్ ఇస్తేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మన వయసు వచ్చిన తర్వాత బలంగా ఉంటారు.